పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు 4వ తారీఖు శనివారం రోజు షాద్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఫౌండేషన్ మరియు ఇనాగ్రేషన్స్ కి వచ్చేస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు రావడం జరుగుతుంది. 11 గంటలకు తిమ్మాపూర్లో మినిస్టర్ గారికి స్వాగత కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత 11:15 కొత్తూరు టౌన్ లో ఇనాగ్రేషన్ ఆఫ్ జెడ్హెచ్ఎస్ స్కూల్ బిల్డింగ్ బై నాట్కో ఫార్మా అండర్ సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ కింద ఇనాగ్రేషన్ ఉంటుంది. దాని తర్వాత 11:45 మధురాపూర్ విలేజ్ ఫరూక్నగర్ మండలంలో ఇనాగ్రేషన్ ఆఫ్ కమ్యూనిటీ హాల్ 15 లక్షలతో. రెండవది ఇనాగ్రేషన్ ఆఫ్ బీటీ ఫౌండేషన్ ఆఫ్ బీటీ రోడ్ ఫ్రమ్ కమాదనం టు సేరిగూడ. శాంక్షన్స్ అండర్ సిఆర్ఆర్ గ్రాంట్స్ 8 crores 35 lakhs. మధురాపూర్ విలేజ్ లో మహిళా సమీక్ష తర్వాత 12:45 మేకగూడ విలేజ్ ఇనాగ్రేషన్ ఆఫ్ జీపీ బిల్డింగ్ బై నాట్కో ఫార్మాస్ అండర్ సిఎస్ఆర్ గ్రాంట్స్. దాని తర్వాత 1 గంటకు నందిగామ విలేజ్ అండ్ మండల్ ఇనాగ్రేషన్ ఆఫ్ అంగన్వాడీ బిల్డింగ్ బై నాట్కో ఫార్మా అండర్ సిఎస్ఆర్ గ్రాంట్స్. దాని తర్వాత 1:15 అప్పారెడ్డిగూడ విలేజ్ నందిగామ మండల్ ఫౌండేషన్ జీపీ బిల్డింగ్ 25 lakhs. దాని తర్వాత 1:45 వీర్లపల్లి విలేజ్ నందిగామ మండల్ ఫౌండేషన్ టు బీటీ రోడ్ ఫ్రమ్ ఫరూక్నగర్ టు చేగూర్ విలేజ్ వాయా వీర్లపల్లి విలేజ్ 19.4 crores 19,04,00,000. దాని తర్వాత 3 గంటలకు చేగూర్ విలేజ్ నందిగామ మండల్ ఫౌండేషన్ టు బీటీ రోడ్ ఫ్రమ్ చేగూర్ టు సింబాసిస్ రోడ్ 7 కోట్లతోని రేపు వచ్చే మంత్రివర్యులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, అగ్రికల్చర్ కమిటీస్, మార్కెట్ డైరెక్టర్స్, మన మైనార్టీ సెల్స్, అన్ని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల వాళ్ళు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయవలసిందిగా మీ ద్వారా కోరడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం తరఫున మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ప్రెస్ మీట్ ఉద్దేశం సంబంధించింది సీనియర్ నాయకులు వివరించడం జరిగింది. మంత్రివర్యులు పంచాయతీరాజ్, గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రులు అడవి బిడ్డ, ప్రజల మనవలు పొందినటువంటి నాయకురాలు సీతక్క గారు రేపు షాద్నగర్ కాన్స్టిట్యూషన్లో పర్యటన చేసినటువంటి సందర్భంగా ఇతర కార్యక్రమాల విషయాల్లో ప్రారంభించారు.
ఈరోజు గౌరవనీయులు షాద్నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినటువంటి ఈర్లపల్లి శంకర్ గారు మీకు అందరికీ తెలుసు. సంవత్సరం పూర్తయినటువంటి ఈ సందర్భంగా వారు ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో, సంక్షేమ కార్యక్రమాల విషయంలో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం వదిలేసినటువంటి పెండింగ్ వర్క్స్, గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడి చేసేసి శాంక్షన్ కాకుండానే శాంక్షన్ అయినట్టుగా పథకాల పేర్లు చెప్పుకొని ఓట్లు లాక్కోవాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసినటువంటి హామీలకు సంబంధించినటువంటి విషయంలో గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో అతి దగ్గరలో, హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి అంశం విద్య, వైద్యం, రవాణా సౌకర్యం ఇవి మెరుగుపాటు చేయవలసినటువంటి అవసరం అత్యంత కీలకమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్న విషయంలో వారు ఈ విషయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. కానీ 10 సంవత్సరాల అధికారం అనుభవించినటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు ప్రజలను పక్కదారి పట్టించి మభ్యపెట్టి మాయమాటలు చెప్పినటువంటి టిఆర్ఎస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఎమ్మెల్యే గారు అభివృద్ధి పేరుతో అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈర్లపల్లి శంకర్ గారు చేయలేదు. గత ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేనే అన్ని చేసిన వాటిని శంకర్ గారు చేస్తున్నట్టుగా నిన్న ఒక ఆయన ఆ ప్రత్యేక వీడియోలో పబ్లిసిటీ చేయడం అనేది జరిగింది. టిఆర్ఎస్ నాయకుడిగా ఉన్నటువంటి ఒక ఆయన చెప్పడం జరిగింది. మిత్రులారా, మీకు అందరికీ నేను మనవి చేయదలుచుకున్నాను. ఒకే ఒక ఉదాహరణ, 2018 సంవత్సరంలో కొత్తూరు నుంచి అన్నారం వై జంక్షన్ వరకు రోడ్డు ఉన్నటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి పరిస్థితి మీరు చూశారు. యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితుల్లో అనేక మంది యువకులు చనిపోయారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయేటువంటి రోడ్డును బాగు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి శంకరన్నే పలు దఫాలు నిరసన తెలియజేయడం కానీ, అధికారులను కలవడం కానీ, ప్రతిపక్ష హోదాలో పాలక పక్షాన్ని ఇది వెంటనే చేయాలి, ఈ మార్గాన్ని, పాత రోడ్డును బాగు చేయాలనే ఉద్దేశంతో అనేక పర్యాలు ప్రయత్నం చేస్తే ఆ రోజు 67,75,00,000 రూపాయలు శాంక్షన్ అయినట్టుగా 2018లో కొత్తూరు దగ్గర ఫౌండేషన్ రాయి ఏర్పాటు చేయడం జరిగింది. అది పూర్తి కావడానికి 2023 వరకు కూడా, సాధనల వరకు కూడా పూర్తి కాలేదు. 67,75,00,000 రూపాయలతో శాంక్షన్ అయినటువంటి రోడ్డును సాధనల వరకు పూర్తి చేయలేకపోయినటువంటి దరిద్రపు పాలనలో అటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మా ఎమ్మెల్యే గారు మళ్ళీ తర్వాత రెండోది 2023లో మన చౌరస్తా నుంచి వై జంక్షన్ వరకు మళ్ళీ ఇంకో ఫౌండేషన్ కేటీఆర్ గారు వేశారు 23 సంవత్సరంలో. దానికి 45 కోట్ల రూపాయలతోటి అక్కడ దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ కూడా స్టోర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వేసినటువంటి రోడ్డు మళ్ళీ వేసే రోడ్డు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటుందని చెప్పేసి ప్రజలు ఈ మాయమాటలతో కాలం గడుపుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి కర్రు గాల్చి వాత వేస్తే ఇంటికి పంపించినటువంటి పరిస్థితి మీరు అందరూ చూశారు. తర్వాత ఈ రోడ్డు వేశారు కానీ కాంట్రాక్టర్ కావాల్సినటువంటి కాంట్రాక్టర్ కూడా కొన్ని సందర్భాల్లో మీకు కూడా కలవడం జరిగింది. దానికి రోడ్డు పూర్తయినా కూడా వాళ్ళ ప్రభుత్వం కానీ ఆనాటి ఎమ్మెల్యే గారు కానీ ఆ కాంట్రాక్టర్ డబ్బులు కూడా ఇవ్వలేదు. పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఈ కంప్లీట్ కాకముందే మళ్ళీ దాన్ని కంప్లీట్ చేయాలని స్టోన్ మాత్రం నేనెక్కడ చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ మొరబెట్టుకుంటుంటే గెలిచిన వెంటనే ఎమ్మెల్యే గారు యుద్ధ ప్రాతిపాదికన పాత రోడ్డు డబ్బులు ఇప్పించి కొత్త రోడ్డు కోసం
ఈరోజు మీరు చౌరస్తా నుంచి వై జంక్షన్ వరకు రోడ్డు చూస్తే, వై జంక్షన్ నుంచి కొత్తూరు వరకు రోడ్డు చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ రోడ్డు ఒక నాణ్యత ఎట్లా ఉంటుందో, ఈ రోడ్డు సంబంధించిన ఇంట్రెస్ట్ ఎవరు తీసుకున్నారో మీకు తెలుస్తా ఉంది. ఇటువంటి వాళ్ళు ఇన్స్పెక్టటువంటి కొన్ని కార్యక్రమాలని డబ్బుల విషయంలో శాంక్షన్ అయినట్టుగా చూపించి శాంక్షన్ కానటువంటి డబ్బుల విషయంలో ఎమ్మెల్యే గారు రాత్రి పగలు రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పెండింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి కొత్త పథకాలను, కొత్త రోడ్ శాంక్షన్ విషయంలో కానీ, కొత్త బిల్డింగ్ విషయంలో కానీ, షాదనగర్ సంబంధించినటువంటి రూపురేఖలు మార్చాలని రాత్రి వారు కష్టపడుతున్నటువంటి మా ఎమ్మెల్యే గారి గురించి బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అవాంఛవాకు మాట్లాడుతున్నారు. నేను చెప్తున్న ఈ సందర్భంగా మీ ముఖాలకు మీ పరిపాలనలో 10 సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి సందర్భంగా ఒక్కసారైనా ముఖ్యమంత్రిని తీసుకొచ్చినటువంటి సందర్భం ఉన్నదా? మా ఎమ్మెల్యే గారు మారుమూల దళిత బలైన వర్గాలకు ఎక్కువ శాతం ఉన్నటువంటి ఉమ్మడి కొందూరు మండలంలో 150 కోట్లతో ఇంటిగ్రేట్ స్కూల్ తీసుకునేటటువంటి మునగాడు ఈరోజు శంకరన్న విషయం అనేది మర్చిపోకుండా బిడ్డ అని చెప్తున్నా ఈ సందర్భంగా. దాన్ని పట్టుకొని గత ప్రభుత్వంలో అంజాయ్ శాంక్షన్ చేసినట్టు ఇదెక్కడ అబద్ధం, ఇదెక్కడ ప్రచారం నాకు అర్థం కాదు. దాంతో పాటు ఇంకో అబద్ధం, అది అబద్ధం అంట. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ అని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ కూడా ఆయన కూడా తోలుకొస్తాం. 100 పడకల హాస్పిటల్ అని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పేసి ఆ కాంట్రాక్టుతో కొంత పని చేయించినట్టుగా నటన చేసి కొంత పని స్టార్ట్ కాగానే దాని బిల్లులు రాక నానా అవస్థలు పడుతుంటే మా ఎమ్మెల్యే గారు ఇది 100 పడకలని వాళ్ళు ప్రచారం చేసిన అది 50 పడకల హాస్పిటలే అది కూడా అబద్ధం మాట్లాడింది వాళ్ళు. 100 పడకల హాస్పిటల్ కాదని అది 50 పడకల హాస్పిటలే. దాని డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులు రావడానికి ఎమ్మెల్యే గారు అనేక ప్రయత్నాలు ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారి దగ్గర నా కాన్సెన్స్ సంబంధించినటువంటిది దీనికి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే, పని ఆగిపోయిందని చెప్పేసి దాని పని డబ్బులు ఇప్పడానికి అనేక ప్రయత్నాలు చేసినటువంటి ఎమ్మెల్యే గారు శంకరన్న. ఇది కాదు మా ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది కాబట్టి ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నాడు అంటున్నాను. మరి నీ అమ్మని ప్రభుత్వ డబ్బు లేదో, ప్రభుత్వ పరిపాలన ఏం పని చేయాలనో సోయి లేకపోతే మేమేం చేయాలి? సోయి లేని పడుకోలే ఎమ్మెల్యే గారిని విమర్శిస్తారు. ఇక్కడనే షాదనగర్ పక్కన ఉన్నటువంటి యువకులకు ఉపయోగపడే పద్ధతులు ఉండాలని చెప్పేసి స్టేడియం సంబంధించింది 2,75,00,000 రూపాయలు ఎవడో తలమాసినోడు ప్రొసీడింగ్ ఉందా అన్నాడు. నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నా. ఈ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమం విషయంలో, ప్రతి అభివృద్ధి విషయంలో, రోడ్డు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, సబ్స్టేషన్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, సిసి రోడ్ కావచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా డేట్ పెట్టు, ప్రొసీడింగ్లతో సహా తీసుకొని వస్తా. ఎక్కడ పెడతావో చెప్పు. ఈ వేదిక మీద ఉన్న నాయకులు నిరూపించడానికి లేదు, వాస్తవాలు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉంటావు. అబద్ధాలు ప్రచారం చేయకని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకునికి విమర్శ చేసినటువంటి నాయకులు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ధనిక రాష్ట్రంలో వాళ్ళు ధనిక రాష్ట్రం తెలియదు, అప్పులు ఉన్న రాష్ట్రం తెలియదు. ఆర్థికవేత్తలు చాలా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. 10 సంవత్సరాల కాలంలో 7,700 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి దరిద్రుడు అప్పులకు మిత్తి కట్టడానికే కొంత అమౌంట్ వేచించవలసినటువంటి పరిస్థితి ఉంటే, ధనిక రాష్ట్రంలో కాలేజీ కట్టడానికి వీళ్ళకు చేతనైతలేదు కాబట్టి వీళ్ళు చందాలు అడుగుతున్నారని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. మిత్రులారా, మీకు అందరికీ ఇంతకుముందు నేను మీకు కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాలేజీ పూర్వపురాల గురించి. కాలేజీకి సంబంధించినటువంటి మాట్లాడడానికి నీకు అర్హత ఉందరా బాబు? ఒక జూనియర్ కాలేజీని పూర్వపు విద్యార్థులు, ఈ నియోజకవర్గంలో ప్రముఖులు, పెద్దలు, వ్యాపారవేత్తలు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక రోడ్ మోడల్గా తెలంగాణ రాష్ట్రంలోనే జూనియర్ కాలేజీని అందరి సహకారంతో నిర్మించగలిగినటువంటి ఓ గొప్ప విద్యాలయాన్ని మనం ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరానికి ఇది ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి నువ్వు ఆదర్శవంతంగా ఆయన తీసుకొని కాలేజీ నిర్మిస్తే చందాలు వేసుకోవడం, దానికి దరిద్రంగా మాట్లాడుతున్నటువంటి అతనికి ఆ విద్య మీద ఎంత పట్టుందో నాకు తెలియదు. అవగాహన లేనటువంటి మాటలు, సత్యదూరమైనటువంటి మాటలు, తప్పుడు ప్రచారాలు,
దీన్ని బట్టి మా ఎమ్మెల్యే గారు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట ఇస్తున్నటువంటి సందర్భంగా వారికి ఎక్కడ వెసులుబాటు కాక ఉద్దేశపూర్వకంగా టిఆర్ఎస్ నాయకులు కొంతమంది, టిఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది దుష్ప్రచారం చేయడానికి కోరుకుంటున్నారు. ఇది ప్రజలు నమ్మరు. మీరు చేసే శాస్త్రాలు 10 సంవత్సరాల కాలంలో బట్టబయలైంది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషి కానీ, ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో రాజీ లేని వైఖరితో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే మీకే అది రివర్స్ అయితే తప్ప ఇంకోటి కాదు. ఇంకో వాడు చెప్తాడు ఆయన, లక్ష్మీదేవి పల్లెట ఇంకా 4 సంవత్సరాలు అయినా ఈయన డిసైడ్ చేసేసాడు లక్ష్మీదేవి పల్లె లిఫ్ట్ ఇరిగేషన్ వీళ్ళు చేయలేరని. మిత్రురాలిక నేను ఓ మాట చెప్పదలుచుకున్నాను. ఇదే కాన్స్టిట్యున్సీ అంజాయ, ఇదే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చేసుకొని కడతా అని చెప్పాడు. ఇదే అంజాయలో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఆ ఊళ్ళకి పోయి నేను లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఓట్లే అడగనని చెప్పేసి అన్నాడు. నేను ఓట్లే అడగనని చెప్పేసి అన్నాడు. ఒక్క మాటనైనా అసెంబ్లీలో కానీ, ఒక్క మాటనైనా ముఖ్యమంత్రి దగ్గర కానీ లక్ష్మీదేవిపల్లి గురించి మాట్లాడేటువంటి పాపను పోయినవా? కానీ మా ప్రభుత్వం శంకరన్న నాయకత్వంలో భట్టి గారు పాదయాత్ర చేసే సందర్భంగా ఈరోజు పాలమూరు బిడ్డ రేవంత్ అన్న ఖచ్చితంగా లక్ష్మీదేవిపల్లి విషయంలోనే కాదు, పాలమూరు రంగారెడ్డి జిల్లా విషయంలో కానీ, ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి విషయంలో ఎక్కడెక్కడ ఏ ప్రాధాన్యత ఇవ్వాలనో ఖచ్చితంగా ప్రాధాన్యతతో పనిచేయాలని చెప్పేసి మొన్ననే రైతు ఉత్సవంలో భాగంగా మహబూబ్ నగర్ జరిగినటువంటి బహిరంగ సభలో అందరి మంత్రుల ముందే బహిరంగంగా ప్రకటన చేయడం జరిగింది. ఇది మీరు చూడలేదా? విమర్శించే నాయకుడు ఒక ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం మా పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలు కావాలి, ఈ పద్ధతిలో మా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి అందరూ మంత్రుల ముందర అప్పీల్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు త్వరలోనే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తాడు, ఖచ్చితంగా తయారు చేస్తాడనే విషయాన్ని కూడా మేము మనం చేస్తున్నాం. మీలాగా అబద్ధాలు చెప్పి చెట్టుకు పుట్టకోటి ఏదో ఎక్కడ సందర్భం వస్తే అక్కడ మాట్లాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఒక ఆనవాయితీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి గతంలో పరిపాలన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క అనుభవాలు ఉన్నాయి. ఆ పురోరంగంలో ముందుకు పోతున్నటువంటి మా ప్రభుత్వాన్ని ఈరోజు కాళ్ళలో కట్టెలు పెట్టి ఆటంకాలు సృష్టించాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేసినటువంటి దానికి ఖబర్దార్. మీ మాటలకు ఎట్టి పరిస్థితుల్లో ఏదో భయపడే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంఘటన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఐకమత్యంతో ముందుకు పోయి అభివృద్ధి కార్యక్రమాలను ధైర్యంగా పనిచేస్తున్నటువంటి పార్టీ మా పార్టీ. కాబట్టి అవాక్ చవాకులు మానుకోవాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ అభివృద్ధి విషయంలో ఎక్కడైనా రండి, సవాల్ మేము నిరూపిస్తాం. మీరు చేసినటువంటి నిర్వాహకం ఏందో, మేము చేసిన అభివృద్ధి ఏందో ప్రతి మండల వారీగా మీకు రిపోర్ట్ ఇవ్వడానికి మీకు మీరు ఎవరో అడుగుతున్న ప్రొసీడింగ్, నీకేం ప్రొసీడింగ్ కావాలో, ఏం వివరాలు కావాలో ఖచ్చితంగా మీరే నిర్ణయించండి. లేకపోతే మీరు అవాక్ చవాకు మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకొని ఊరుకోరు. గ్రామాల్లో ఇటువంటి ప్రచారం చేస్తే ప్రజలు తిరగబడతారు. ఖచ్చితంగా ఈ పద్ధతిని మీరు మానుకోవాలని చెప్పిన సందర్భంగా కోరుతున్నాను.